ఆరాధన చేయడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 146వ కీర్తన 146వ కీర్తనని మనం చదువుదాం. కీర్తనలు 146. మొదటి 5 వచనాలు మనము మార్చి చదువుకుందాం. మొదటి 5 వచనాలు 146వ కీర్తన 146 సాంగ్స్. మొదటి 5 వచనాలు మార్చి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉండి తండ్రి మా జీవితంలో మీరు ఇచ్చిన క్షేమానికే మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మీరు చేసినటువంటి మేలులను తలపోసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. సంఘం ఎదుట తండ్రి వ్యక్తిగతంగా మా బ్రతుకులో మీరు చేసిన ప్రతి మేలును తండ్రి ఆరాధన పూర్వకంగా తండ్రి నీ ముందు చెప్పడానికి తండ్రి కొన్ని మాటలు మాకు దయచేయండి. మెల్లని స్వరాన్ని తండ్రి మాకు వినిపింపజేయండి. నన్ను మరుగు చేయండి, మీరే బయలుపరచుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం ఇది. దేవుణ్ణి ఆరాధించడానికి మనము కొన్ని మాటలు సిద్ధపరచుకొని వచ్చాము. అయితే దానికి కొన్ని మాటలు నేను ఈ జీవ గ్రంథంలో నుంచి లేదా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు కొన్ని మాటలు చూపిస్తాను. దాన్ని ఆధారం చేసుకొని మీకు దేవుడు గత వారం అంతా ఏం చేశాడో వాటిని వీటికి జత చేసి రెండింటిని కలిపి దేవునికి మీరు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సమాజం అంతా వింటుంది, పైన దేవుడు వింటాడు. సో అవన్నీ దేవుణ్ణి మహిమపరుస్తాయి. మీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఇది ఆరాధన యొక్క ఉద్దేశము. సో ఆరాధనలో ప్రార్థన ఉండదు. ఆరాధన అంటే దేవుడిని బ్రతుకులో చేసిన మేలులను తలపోసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము, ఆ తర్వాత ఒక గొప్ప అనుభూతి. సో పరలోకంలో దేవుని యొక్క ఆరాధన ఎలాగ జరుగుతుందో మనకు తెలుసు. అయితే ఈ లోకంలో దేవుడు అలాంటిదే కావాలని నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తులో మరి తిరిగి సమకూర్చుకొని ఈ రీతిగా ఒక సంఘంగా చేసి దేవుడి మాటలు ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ దేవుడు నిన్ను ఎక్కడి నుంచి పిలిచాడు, ఎలాగా చేశాడు, ఎలాగ బ్రతికిస్తున్నాడు, ఏ ఏ సందర్భాలలో నిన్ను నడిపిస్తున్నాడు. సో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సందర్భంలో దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఎలా ఉంది నీ జీవితంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు చెప్పేటువంటి మాటలు, నువ్వు చేసేటువంటి క్రియలే అవి దేవుని యొక్క ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. 146వ కీర్తన. ఈ కీర్తనలు 146 నుంచి దాదాపు 150 ఈ వరకు మీరు ప్రతి కీర్తనను గమనించండి. మొదటి వచనము యెహోవాను స్తుతించుడు అని ఉంటుంది, చివరిగా యెహోవాను స్తుతించుడు అనే ఎండ్ అవుతుంది. ఈ 146 నుంచి 150 వరకు ప్రతి కీర్తనలో అలాగే ఉంటుంది. సో అందుకే వీటిని స్తుతి కీర్తనలు అని అంటారు. సో ఇక్కడ యెహోవాను స్తుతించండి అనే చివరికి మళ్ళీ యెహోవాను స్తుతించుడుతో ముగుస్తుంది. సో మిగతా కొన్ని కీర్తనలు మొదల ఉంటాయి కానీ చివరికి అలా ఉండదు. సరే, ఏదేమైనా ఇక్కడ ఇది దాదాపు ఈ కీర్తన రాసినటువంటి సందర్భము క్రీస్తు పుట్టక ముందు 586 ఆ టైంలో బబులోను చెర నుంచి వచ్చినటువంటి
లేదా ఆ చెరలో ఉన్నప్పుడు ప్రజలు వారి అనుభూతులని, వారి అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ పాడుకున్నటువంటి లేదా దేవునికి చెల్లించినటువంటి ఈ మాటలు, దేవుని గురించి రాసుకున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఇక్కడ మొదటి 2 వచనాలలో ఆయన అంటాడు, వ్యక్తిగతంగా యెహోవాను స్తుతించండి, అయితే నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. మొదటి 2 వచనాలు ఇది వ్యక్తిగత ఆరాధన, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ఆరాధనగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ నా ప్రాణమా యెహోవాను స్తుతించాలి, ఎంతవరకు అంటే నా జీవిత కాలమంతా, ఆ తర్వాత నేను బ్రతుకు కాలమంతా సో దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, యెహోవానే స్తుతించాలి అని తన జీవితంతో, తన ఆత్మతో, తన ప్రాణంతో, ఇలాగా ప్రాణాత్మ దేహములు కలిసి ఎంతకాలమైతే ఈ లోకం మీద నువ్వు ఉంటావో సజీవుడిగా, అంతకాలము దేవుణ్ణి నువ్వు స్తుతించాలని ఒక కీర్తనకారుడు వాడినటువంటి ఈ మాటలు ఈ దినము నీవు నేను కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఈ మాటలు నువ్వు అనాలి. ఈ మాటలు ఈ కీర్తనకారుడు అనడానికి గల కారణం ఏంటి అని అంటే, 3వ వచనం నుంచి కింద మనకు ఉంటుంది. ఇక్కడ వారికి ఉన్నటువంటి ఒక విచక్షణ లేదా ఒక అనుభవము ఏంటి అని అంటే, వారి జీవితంలో వారు కలిగినటువంటి అనుభవం ఏంటి అని అంటే, రాజుల చేత, నరుల చేత మనకు రక్షణ రాదు, ఆ తర్వాత మనకు ఎలాంటి విడుదల కలగదు అనేటువంటి సత్యాన్ని వారు గమనించారు. వారి బానిసత్వంలో లేదా వారి బంధకాలలో ఉన్నప్పుడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోకూడదని, ఆ తర్వాత వారి జీవితం ఎలాగ ఉంటుందో, ఒకవేళ నువ్వు నమ్ముకుంటే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులని, నరులని నమ్ముకొని నువ్వు బ్రతికితే వారి ఆయుష్కాలము లేదా వారి ఆలోచనలు ఎంతకాలం ఉంటాయో వారు గమనించినటువంటి విధానాన్ని ఇక్కడ 4వ వచనంలో వారు రాసుకుంటూ వచ్చారు. ఏమని? వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. సో ఇది అస్థిరమైనటువంటి లోకమని, ఈ అస్థిరమైన లోకములో అస్థిరము అయినటువంటి రాజులు ఉన్నారని, వారి ఆలోచనలు, ఆ తర్వాత వారు చేసేటువంటి వారి సంకల్పములు, వారి జీవితం లేదా వారి యొక్క ఉనికి ఎంతో కాలము మన ముందు ఉండదు. మనల్ని వారు విడిచిపోతారు, వారు చనిపోతారు, వారి మంటిపాలవుతారు, వారి సంకల్పాలు, వారి ఆలోచనలన్నీ నశించిపోతాయని వారు గమనించినటువంటి ఒక గొప్ప విచక్షణ ఇక్కడ మనము కీర్తనాకారులు లేదా దేవుని స్తుతించేటువంటి వారి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సో మరి చివరిగా ఎవరిని ఆశ్రయించాలి అని అంటే 5వ వచనం, ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది ఒక కీర్తనకారుడు లేదా ఒక వర్షిపర్ లేదా దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, ఆ తర్వాత ఎవరిని ఆశ్రయించాలి అని అనుకున్నప్పుడు 5వ వచనంలో ఆయన అంటాడు, యాకోబు దేవుడు సహాయుడగునో, యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు మాత్రమే ధన్యుడు అనేటువంటి సంగతి వారు గమనించారు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, మరి యాకోబు దేవుడు ఎవరు అంటే కింద రాసుంది, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునేటువంటి వాడు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరు అనంటే యెహోవా దేవుడని, ఆయన మీద ఆశ పెట్టుకునేటువంటి వాడు ధన్యుడు, ఆయనే వారికి సహాయకుడుగా ఉంటాడు అనేటువంటి సంగతి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు గమనించారని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మొట్టమొదటి మాట ఏమని చెప్పాను నేను అంటే, ఆరాధన చేసేటువంటి వ్యక్తి తన ప్రాణముతో, తన దేహముతో, తన ఆత్మతో చెప్పుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను బ్రతికి ఉన్నంత కాలము సజీవుడైనటువంటి
నిత్యుడైనటువంటి దేవుని మీదనే నేను ఆనుకొని బ్రతుకుతాను, ఆయననే స్తుతిస్తాను, ఆయననే సన్నుతిస్తాను, ఆయననే కీర్తిస్తాను. ఎందుకు అనంటే ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ఉపశమనము ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. అది నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, నిన్ను నన్ను కన్నా తల్లిదండ్రులు కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక సమయానికి కొంత సమయం మాత్రమే నీతో ఉండి ఆ తాత్కాలిక ఉపశమనాన్ని నీకు అనుగ్రహిస్తారేమో, కానీ నిత్య ఉపశమనము, నిత్య రక్షణ ఇచ్చేటువంటి వాడు దేవుడని మీరు ఇక్కడ గమనించారు. అది నీవు నేను గమనించాము. ఒకవేళ అలాగే అయితే నువ్వు ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు అనంటే యాకోబు దేవుడు అయినటువంటి యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీవు నేను ధన్యులము. సో నిన్ను నన్ను ధన్యులుగా చేశాడు. ఆనాడు వారు గమనించినటువంటి ఆ విషయాన్ని ఈనాడు నీవు నేను గమనించి రక్షణ అనుభవంలోకి వచ్చాం. సరే, ఇక్కడ మరి ఎందుకు ఆశ పెట్టుకోవాలి, ఎందుకు ఆయననే స్తుతించాలి, ఎందుకు ఆయననే కీర్తించాలి అని ఆలోచన చేస్తే వారి అబ్జర్వేషన్లో, అంటే వారి గమనములో లేదా వారి ఆలోచనలో కనుక్కున్నటువంటి విషయాలు 5వ వచనం నుంచి వారు రాసుకుంటూ వచ్చారు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన సృష్టికర్త అని, ఆయన క్రియేటర్ అని రాసుకున్నారు. అక్కడ ఏంటంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడని వారు తెలుసుకున్నారు. సో హీఈస్ ద క్రియేటర్. సో ఇప్పుడు నన్ను నిన్ను సృష్టించిన వాడు ఎవడు అనంటే ఆయనే దేవుడు. సో ఆయన స్వరూపంలో, ఆయన సారూప్యములో నిన్ను నన్ను స్వరూపంలో సృష్టించి ఆయన సారూప్యములోనికి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను చేసుకోవడానికి ఈ రక్షణ అనుభవాన్ని లేదా రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనల్ని ఎవరి సారూప్యంలో తీసుకోవడానికి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి లేదా సంపూర్ణతలోకి నడిపించడానికి నిన్ను నన్ను ఆయన అలాగ నడిపిస్తున్నాడని మనం గమనించాలి. మొట్టమొదటిగా ఏంటి? ఆయన సృష్టికర్త. సో నిన్ను నన్ను సృజించినవాడు సృష్టికర్త. ఎలాగ సృష్టించాడు? మరి మన పోలికలో, మన స్వరూపములో నరుని చేద్దాము అని ఆదికాండములో అంటాడు. సో ఇప్పుడు నీవు నేను దేవుని యొక్క స్వరూపంలో పుట్టాము, దేవుని సారూప్యతలోకి ఇప్పుడు నడిపించబడుతూ ఉన్నాం, మార్చబడుతూ ఉన్నాం. సో రూపాంతరీకరణ చేయబడుతూ ఉన్నాం. సో దినదినము రూపాంతరీకరణ చేయబడుతూ ఉన్నాం. మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ లోకంలో చిన్నపిల్లల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వాడిని ఎలాగ గారాబం చేస్తామో, ఎంత ముద్దుగా చేస్తామో, వానికి ఎన్నెన్ని గొప్ప గొప్ప పేర్లు పెడతామో, నేను అనుకుంటాను దేవునికి కూడా అంత గొప్ప పేర్లు పెట్టమేమో అని. దేవుని కూడా అలాగ మనము గారాబం అంటే మాటలు వాడమేమో అని. నేను మొన్నటి దినము కారులో వచ్చేటప్పుడు నా వెనకాల చిన్న బాబు ఏడుస్తూ ఉంటే నేను అప్పుడు ఆలోచన వచ్చింది నాకు. బుజ్జికన్నా, నాన్న అదే సంథింగ్, డాడీ అది ఏదేదో ఇంకేదేదేదో అంటున్నారు. అసలు ఆయన ఒక దేవుణ్ణి కూడా అంత చక్కగా సృష్టికర్తను కూడా అలాగా అనని మాటలు అంటుంటే నాకు ఒక్కసారిగా నాకు మా అభిషేక్ గుర్తొచ్చాడు. వాడు ఇప్పుడు 19 years. చిన్నప్పుడు నేను అలాగ అనేవాడిని, ఇప్పుడు నేను అలాగ అనలేకపోతున్నాను. కారణం ఏంటంటే వాని రూపాంతరీకరణ ఎలాగవుతుంది అని అంటే ఈ లోకానుసారమైనటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాడో పెద్దగా అయిన తర్వాత వాడు లోకములో కలిసిపోయినటువంటి, లోకము వాని బ్రతులోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోనీ అది ఆలోచన విధానం అయితే ఓకే, మరి బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, మన మనుషులు ఎలాగ తయారవుతున్నారు? చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారో ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ముడతలు పడినటువంటి ముఖము, చనిపోయేటువంటి స్థితికి వచ్చేసరికి ఎలాగైపోతామండి కదా. ఇది ఈ లోకంలో ఒక మానవుని యొక్క పరిస్థితి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రూపాంతరీకరణ అంటే ఏంటి? మరి నువ్వెంత వృద్ధాప్యంలోకి వస్తూ ఉంటే, నువ్వెంత ఏజ్లోకి వస్తూ ఉంటే రక్షింపబడిన తర్వాత నువ్వు అంత అందంగా మలచబడతావు అని అర్థం. సో క్రీస్తు యొక్క సారూప్యంలోకి నేను నడిపించడానికి
ఈ ఆత్మీయ అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడనే సంగతి మనం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఆయన స్వరూపం ఎలాగుండే, ఆయన రూపంలో పుట్టించాడు, రూపాన్ని కోల్పోయాము, తిరిగి క్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి నిన్ను నన్ను తీసుకురావడానికి ఆయన ఈ ప్రయత్నం చేశాడు. అదే రక్షణ అనుభవం అని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు సృష్టికర్త ఎవరు? మరి దేవుడు సృష్టికర్త. నిన్ను నేను సృష్టించాడు. నిన్ను నన్నే కాదు, నీకు నాకు కావలసినటువంటి ప్రతిదాన్ని ఈ లోకంలో సృష్టించాడని అక్కడ ఆ కీర్తన రాసినటువంటి ఆ వ్యక్తులు గమనించినట్టుగా మనం చూస్తాం. ఆకాశము, భూమి, సముద్రము, దానిలోని సర్వస్వాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన. ఆ సర్వస్వములో నీవు నేనున్నాం. అయితే విషయం ఏంటంటే, నీ రూపము నా రూపము అలా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి క్రీస్తులో నిన్ను నన్ను పునఃస్థాపించి క్రీస్తు సారూప్యములో నిన్ను నన్ను చేయడానికి దేవుడు రక్షించాడు. రెండవ మాట ఏమంటున్నాడు? ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. సో హీ ఈజ్ ద డిఫెండర్ అంటారు. డిఫెండర్. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే నీ పక్షమున ఆయన నిలబడి న్యాయం తీర్చేటువంటి వాడు, యుద్ధం చేసేటువంటి వాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ మనం వెనక్కి వెళితే ఇశ్రాయేలు పక్షమున నిలబడ్డవాడు ఎవరండి? దేవుడే. సో యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే అన్నవారు ఎవరు? అది ఫిలిస్తీయులా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారా? కాదు. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలే యుద్ధము యెహోవాదే. సో మీరు నిలుచుండి ఊరికనే చూడండి, మీ పక్షమున, తన పక్షమున, మన పక్షమున తానే పోరాడి సాతానును ఓడించే అనేటువంటి పాట మనం పాడుతూ ఉంటాం. సో మన పక్షమున యుద్ధం చేసేటువంటి వాడు ఎవరు అని అంటే దేవుడే. మొట్టమొదటిది ఏంటి? ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. సో సృష్టించినటువంటి సృష్టికర్త మన స్వరూపము పోయినా తిరిగి తన సారూప్యతలోకి నడిపించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు సిలువలో అర్పించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత రెండవది ఏమంటున్నారు వాళ్ళు? నీ పక్షమున నా పక్షమున న్యాయము తీర్చేటువంటి దేవుడు, మాట ఇస్తే తప్పనటువంటి వాడు. సో ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు తన స్వాస్థ్యము అనుకున్నటువంటి వారు మాటలు తప్పారు. ఎన్నిసార్లు తప్పినా దేవుడు కోపించుచునే తన వాత్సల్యతను చూపిస్తూ వచ్చినటువంటి దేవుడు. విలాపవాక్యంలో మనం పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో నూతనముగా అనుదినము ఆయన వాత్సల్యత మన మీద పుడుతూ ఉంది. కాబట్టి మనము ఇంకా నిర్మూలము అవ్వట్లేదు. 22-23 వచనాలలో ఉంటుందన్నమాట. 3వ అధ్యాయమా చూడండి. అందులో ఏంటంటే ఆయన కృప నిరంతరము నిలుస్తుంది, ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుతుంది. కాబట్టే మనము ఇంకా నిర్మూలం అవ్వట్లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కంప్లీట్గా నిర్మూలం అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన వాత్సల్యత, లేదా ఆయన ఇచ్చినటువంటి మాట. ఇంతకుముందు ఒక పాటలో ఒక మాట నేను విన్నాను. ఏమని? మొట్టమొదటి నేను వచ్చే వరకు పాడుతున్నాను. దావీదుతో చేసినటువంటి నిబంధన. దావీదుతో ఏమన్నాడండి? నీ కుమారుడే ఈ యెరూషలేము మందిరాన్ని కడతాడు, ఇక నీ కుమారుడే నీ తర్వాత రాజు అవుతాడు సొలొమోను, ఆయన రాజ్యాన్ని నేను తీసివేయను. అందుకే కదా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన ఎలాంటి యుద్ధములు, ఎలాంటి క్షామము లేనటువంటి పరిస్థితి సొలొమోను జీవితంలో జరిగింది. ఆ తర్వాత దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళాడంటే చిట్ట చివరికి పరమ కనానుకు, లేదా కనానులోకి ప్రవేశించేంతవరకు వారితో ఉన్నాడు. ఆ తర్వాత నిన్ను నన్ను పరమ కనానుకు ప్రవేశింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన నిబంధనని తిరిగి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన నిబంధనని కంటిన్యూ చేస్తున్నాడు. ఆ మాటలు హెబ్రీలకు రాసిన పత్రికల్లో నేను గతంలో ఒకసారి మీకు చూపించాను. చూడండి ఒక మాట, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ మాట చూడొచ్చు. చూడండి 2వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా
మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము అని అంటున్నాడు. అంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాం అనేటువంటి వాగ్దానం ఇంకా మనకు ఎలా ఉందంట, నిలిచి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ద్వారా మనం ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించేటువంటి వాగ్దానము నీకు నాకు ఇంకా నిలిచి ఉంది. అంటే ఏంటి, ఇంకా మన బ్రతుకులో ఇంకా కృపాకాలము ఉంది అని అర్థం. సో దేవుని యొక్క కృప ఇంకా విస్తరిస్తూ వస్తుంది. దేవుని యొక్క కృప ద్వారానే ఇప్పుడు నీవు నేను నిర్మూలం అవ్వక ఉన్నాము. ఆయన వాత్సల్యతలో మనం క్షేమంగా భద్రంగా ఉన్నామనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కీర్తనలోకి వద్దాం. 146వ కీర్తనలో ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి, 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. ఈ దయచేసేటువంటి మాటల్లో మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ప్రొవైడర్. సో హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు దయచేస్తూనే ఉన్నాడు. సో అక్కడ యేసుక్రీస్తు లేనప్పుడు ప్రధాన యాజకులు, ప్రవక్తలు, ఎంతో ప్రవక్తినిలు, ఎంతోమంది లేదా దేవుని యొక్క సేవకులు, వీళ్ళందరూ ఆ ప్రజల పక్షంన దేవుణ్ణి అడిగారు. మోషే ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగాడో, తమ ప్రయాణములో అడిగాడు, వారి ఆకలిలో అడిగాడు, వారి దాహములో అడిగాడు. ప్రతి సందర్భంలో మోషే ప్రజల పక్షంన నిలబడి అడిగాడు. ఒక సందర్భంలో నేను మొత్తం నిర్మూలం చేస్తానంటే కూడా మోషే వారి పక్షం నిలబడి, అవసరమైతే నన్ను నాశనం చేయగానే, నన్ను నిర్మూలం చేయగానే, నిన్ను నమ్ముకొని వచ్చిన ఈ ప్రజలను నిర్మూలం చేయొద్దు, వాగ్దత్వ భూమిలోకి నడిపించాలని ఆయన ప్రాధేయపడిన సందర్భం మనం చూస్తాం. సో దేవుడు తన కోపాన్ని ఇలా తగ్గించుకొని తిరిగి వారికి అన్నీ ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తి. ఏమి ఇవ్వలేదండి, వారు అడిగిన ప్రతీదీ ఇచ్చాడు కదా. ఆహారము ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. మన్నా చాలదు అని అంటే మాంసము ఇచ్చాడు. ఆ తర్వాత దాహము, అసలు ఒక బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. సముద్రంలో నుంచి నడుస్తానంటే అందులో నుంచి నడిపించారు భయపడితే. సమస్తములో నుంచి వారిని తీసుకెళ్ళినటువంటి ఈజ్ అ ప్రొవైడర్. సో నువ్వు ఏది అడిగితే అది ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత ఎవరిలో ఉంది? నీవు నమ్ముకున్నటువంటి దేవునిలో ఉంది. ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు అడిగారు, కానీ నేను అడగలేదు, నాకు రక్షణ కావాలని. సో ఈ మాట ఉంది కదా, మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాను అంటాడు. సో మీరు నాకు రక్షణ కావాలని మీరేం అడగలేదు, కానీ తానే ముందు మనల్ని ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును దేవుడి లోకానికి తన కుమారుడిగా పంపించను. ఈ మాట మనం చూస్తున్నప్పుడు మేము నిన్ను ప్రేమించితమని కాదు, మీరే మమ్మల్ని ముందుగా ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. అదే మనకు కలిగినటువంటి రక్షణ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి గొప్ప భాగ్యం ఇప్పుడు నీకు నాకు ఉందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన అడగక ముందే నీ అక్కరలు ఎరిగి దేవుడు దయచేసేటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ కీర్తనకారుడు లేదా వీళ్ళు కీర్తించేటువంటి విధానము సరైందే కదా. అన్నీ ఇచ్చాడు. ఏంటంటే ఆకలి కొంటే ఆహారం ఇచ్చేటువంటి వాడు, బాధపడుస్తూ ఉంటే ఆయన న్యాయం తీర్చినటువంటి వ్యక్తి. ఇక అదే 7వ వచనం 2వ భాగంలో ఏమంటారంటే, బంధింపబడిన వారిని విడుదల చేసేటువంటి వాడు. ఈజ్ ద లిబరేటర్ అంటారు ఇంగ్లీష్లో, లిబరేట్. ఆయన విడుదల చేసేస్తాడు ఏ బంధకమైనా. ఆలోచన చేయండి, బబులోను చెరలో బందీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి తన భక్తుల విషయంలో దేవుడు ఎంత సింపుల్గా విడుదల అనుగ్రహించాడు. సింహాల బోనులో, అగ్నిగుండములో, ఆ తర్వాత ఇంకెవరు, పేతురు చెరసాలలో, పౌలు శీలలో చెరసాలలో, ఎక్కడ తన భక్తులు ఎక్కడున్నా, ఏ బందీలో ఉన్నా ఆయన విడిపించినటువంటి దేవుడు. ఇప్పుడు మరి మనమే బందీలో ఉన్నాం, నూతన నిబంధనలో ఉన్న మనమే బందీలో ఉన్నాం. ఈ ఆకాశ మండలములో
తిరుగుతున్నటువంటి దురాత్మల సమూహము, ఆ బందీలో తిరుగుతూ ఉన్నాం. ఈ సాతాన్ యొక్క బందీలో మనం ఉన్నాం. అపవిత్రాత్మ బందీలో మనం ఉన్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను విడుదల అనుగ్రహించాడు, విడుదల చేశాడు, నిన్ను నన్ను విడిపించాడు. తన కుమారుణ్ణి పంపించడం ద్వారా నిన్ను నన్ను విడుదల చేశాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో పోయి సెంట్రల్ జైల్లో ఉంటే విడిపించినట్టు కాదు. రక్షణ అంటే ఏంటండి? ఒక దానిలో నుంచి మనల్ని రక్షించడం, తీయడం బయటికి. అగ్నిలో నుంచి లాగినట్టు అని అంటాడు పేతురు. పౌలు అంటాడు, ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్టు నువ్వు కాపాడాలి అంటాడు ఒక రక్షించినటువంటి వ్యక్తి. ఇప్పుడు నరకంలో అలా పడుతూ ఉంటే చేయుతనిచ్చి పైకి లేపినట్టు. నువ్వు ఈ లోకంలో పడిపోతే నువ్వెంత లోతుకి వెళ్తావో నీకే తెలియదు. అలాగెళ్ళి పాతాళంలోకి వెళ్ళిపోయేంతవరకు నీకు తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక బండలాగా నిలబడి, ఒక రాయిలాగా నిలబడి, నిషేధింపబడినటువంటి వాడైన ఒక మూలరాయిగా నీ బ్రతుకులో నిలబడి, ఆ బండ మీద క్రీస్తు అనే బండపై నన్ను నిలిపావు అని అంటాడు ఒకరు. క్రీస్తు అనే బండ మీద నీ బ్రతుకును నా బ్రతుకును స్థాపించినటువంటి వ్యక్తి. జిగటగల దొంగ ఊబిలో పడినటువంటి స్థితిలో నుంచి నిన్ను నన్ను ఒక బండపై నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆ బండ క్రీస్తు అని అంటాం. ఆ బండ ఏదో అందరూ మెచ్చుకున్న బండ అండి? కాదు. ఒకవేళ మెచ్చుకున్న బండే అయితే ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవ్యంలో ఉండాల్సింది. ప్రపంచమంతా క్రీస్తు యొక్క స్వార్థను విశ్వసించి ఆ మార్గంలో వెళ్ళాల్సింది. కానీ ఇప్పటికీ ఆ క్రీస్తుని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు, విసర్జిస్తూనే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుని ప్రేమను బట్టి నువ్వు నేను ఆ బండపైన నిలబడి మనం విశ్వాసంలో ఉన్నాం. సో ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి? నిషేధింపబడినటువంటి వ్యక్తి, కానీ మూలకు తలరాయి ఆయను అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఆ తలరాయి మీద నేను ఆత్మీయ యాత్రని కట్టుకుంటున్నాం, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం. సో ఇంత గొప్ప అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయన విడుదల చేస్తాడు. ఆ తర్వాత గుడ్డి వారి కన్నులు తెరవజేసేటువంటి వాడు, కురింగిన వారిని లేవనెత్తేవాడు. 8వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే నీతిమంతులను మధ్యలో ప్రేమించేటువంటి వాడు. సో దేవుని సన్నిధిలో నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చినటువంటి వ్యక్తి, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమలో నీవు నేను వర్ధిల్లుతూ ఉన్నాం. ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు. సో ఏంటి నీతి? ఏంటి నీతి? అబ్రహాము విషయంలో నీతి ఎలాగ వాడబడింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చను అని ఉంటుంది యాకోబు పత్రికలో ఉన్నప్పుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్ముట. సో ఈ దినము నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణను నమ్ముట అనేటువంటిది మనల్ని ఎలాగ చేసింది? నీతిమంతులుగా తీర్చింది. యేసుక్రీస్తును సిలువకు అప్పగించేటప్పుడు వారు ఎంత అపవాదులు వేసినా, ఎన్ని రకాలుగా ఆయన మీద పాపాన్ని మోపాలని చూసినా, న్యాయపీఠం మీద ఉన్నటువంటి వ్యక్తులు అన్న మాట ఏంటండి? చెప్పండి. న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తులు అన్న మాట ఏంటి? ఈయనలో ఏ దోషము మాకు కనబడట్లేదు, ఆయనలో ఏ దోషము కనబడట్లేదు. మరి మీలో ఏం కనబడుతుంది అని అంటే, మీలో నాకేం కనబడుతుంది? ఏం కనబడుతుంది అన్నారు? అసూయ కనిపిస్తుంది అన్నారు. మీలోనేమో అసూయ ఉంది, ఈయనలోనేమో ఏ దోషము లేదు, నన్నేమో తీర్పు తీర్చమంటున్నారు అని చేతులు కడుక్కొని పోయిన పిలాతును మనం చూస్తూ ఉన్నాం. ఈ అపరాధం నా మీద ఉండొద్దని. మరి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీ అపరాధములను నా అపరాధములను తన మీద వేసుకొని మ్రాను మీద వేరన్నవాడు ఏంటంట? శాపగ్రస్తుడు అనబడును అనే మాట మనం చదువుతాం కదా. మరి శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు. ఆయన మీద వేసుకొని ఆయనే నీ పక్షమున నా పక్షమున అన్నింటినీ భరించి దేవుడు నిన్ను నన్ను ఎలాగ చేశాడు? నీతిమంతులుగా చేశాడని మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత సింపుల్గా ఆ దేవుడు నీకు నాకు
ఆ నీతిమత్వాన్ని అనుగ్రహించాడు, ఆపాదించాడు. సో మన పాపములు ఎంత ఎర్రవైనా, ఎంత అలాగున్నా మనల్ని తెల్లగా చేస్తాడని మనము కీర్తనకారు రాస్తే మనం చదువుకున్నాం. సో కాబట్టి హిమం వలె తెల్లగా చేస్తాడని. ఇలాగా యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగము నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చిందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం ఏంటి? అనీతిమంతులమే. మనలో ఏ నీతి లేదు, కానీ మనల్ని నీతిమంతులుగా చేసింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమే. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా నీతిమంతులను ప్రేమించేటువంటి వాడు. ఇప్పుడు నీవు నన్ను ప్రేమించబడుతున్నాం దేవుని దృష్టిలో. మనం ఎవరిని ఆనుకొని ఉంటున్నాం? 5వ వచనంలో ఏమంటున్నాడు? యాకోబు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించావు. యాకోబు దేవుడిని నువ్వేం చేసావు? ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నావు. ఇప్పుడు ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నావు. నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు? ధన్యుడు అని అంటున్నాడు. ఒక ధన్యకరమైనటువంటి జీవితము నీకు నాకు ఇచ్చినటువంటి దేవుడు ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. సో నీతిమత్వము ఎవరి ద్వారా వచ్చింది నీకు నాకు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. మనమే నీతిమంతులము కాదు. సో పాపము చేత పడి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే వచ్చాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం 2వ అధ్యాయంలో. మనము చచ్చిన వారమై ఉండగా అని అంటాడు. ఆయన క్రీస్తులో ఒక జీవాన్ని ఇచ్చాడు, బ్రతికించాడు. ఇదంతా ఫిజికల్గా నువ్వేదో చచ్చిపోతే లేపాను, లాజర్ను లేపినట్టు అని అనుకునేరు. అది కాదు. ఆత్మీయ స్థితిలో నీకు గ్రహింపు లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఒక గొప్ప గ్రహింపు నీకు నాకు అనుగ్రహించాడు. కారణం ఏంటి? లేదా నువ్వేదో బాగా చదువుకున్నావనా, లేకపోతే మొత్తం జ్ఞానవంతుడవనా? అదేమీ లేదు. కేవలం నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారానే. ఒక చిన్న విశ్వాసం, ఆ విశ్వాసం వల్లనే నీవు నేను రక్షణలోకి వచ్చాం. సో ఈ విశ్వాసము లేక ఇశ్రాయేలు ప్రజలు సహితం ఏమయ్యారట? దేవుని మహిమను చూడలేకపోయారు అంట. కానీ నీవు నేను ఉంచిన చిన్న విశ్వాసము ఎలాగ చేసింది? నీతిమంతులుగా చేసింది, నేను నన్ను ధన్యులుగా చేసింది. నీవు నేను ఈ లో ఉన్న ఎవరిని ఆశించకుండా, ఎవరిని ఆశ్రయించకుండా జీవము గల దేవుని వైపే నీ బ్రతుకు నా బ్రతుకు ఉండేటట్టుగా చేసింది. ఒకవేళ ఇంత తెలిసినా నువ్వు ఇంకా నరులను, ఆ రాజులను, వీళ్ళందరూ నమ్ముకుంటూ బ్రతుకుతున్నావంటే అది నిజమైన రక్షణ కాదండి. నిజమైన రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాలి. సో దేవుడు మాట ఇస్తే తప్పేటువంటి వాడు కాడు, తప్పేటువంటి వాడు కాడు. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఎలాగా తప్పడు అని అంటే, నేను మొన్నటి దినము ఒక వర్తమానం చెప్తున్నప్పుడు మీకు ఎదోము తెలుసు కదండి. ఎదోము అంటే ఎవరు? ఎదోము ఎవరండి? తెలుసు కదా మీకు. ఏశావునే ఎదోము అని అంటారు. ఏశావు అంటేనేమో రోమములతో పుట్టినటువంటి వ్యక్తి అని. ఎదోము అంటే ఎర్రని అని. అయితే ఈ ఏశావు యాకోబు ఇద్దరి వృత్తాంతాన్ని నేను గతంలో ఒకసారి చెప్పాను, అంతకుముందు వారం చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏశావు యాకోబుకి జరిగినటువంటి ఆ మధ్యలో ఏశావు తన కోపాన్ని మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ ఓబద్య గ్రంథానికి వచ్చినప్పుడు, నేను మొన్నటి దినం ఇది చెప్తున్నప్పుడు ఎంత గమ్మత్తుగా 500 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాలు అయినా కానీ ఎవరు అనంటే ఎదోమీయులు, అంటే ఏశావు యొక్క సంతతి అనంట, ఇశ్రాయేల్ మీద పగబట్టారంట. తమ పగని అలాగే ఉంచుకున్నారంట. ఎన్ని సంవత్సరాలండి? 500 సంవత్సరాలు. అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల ఆ చరిత్రలో 500 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఎదోమీయులు ఇశ్రాయేలు వారిని, సంతతిని తమ ప్రాంతంలో గుండా రాకుండా చేశారట. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. కాదేశులో నుంచి వచ్చినప్పుడు, అదే ఆ మెరీబా దగ్గర ఆ బండ నుంచి నీళ్లు తీసిన తర్వాత మోషే ఆ ఎదోమీయుల దగ్గరికి పంపించి నీ సహోదరుడగు ఇశ్రాయేలు సంతతి ఇలాగ వెళ్ళవలసి ఉంది, మేము ఇలాగ వెళ్తాము అని అంటే వాళ్ళు అంటారు, మేము అసలు రాకూడదు, ఒకవేళ మీరు వస్తే మేము ఖడ్గములు తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారు. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, తమ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ బలాన్ని,
వారు నమ్ముకున్నటువంటి చుట్టుపక్కల శత్రు రాజ్యాలను నమ్ముకొని తమ సహోదరుడైనటువంటి యాకోబు సంతతిని వీరు ద్వేషించిన సందర్భం అక్కడ చూస్తాం. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఎవరికి సహాయకుడు అని చదువుకున్నాం మనం. 5వ వచనం చదవండి, 146వ కీర్తనలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఇప్పుడు యాకోబు దేవుడు ఎవరు మరి? యెహోవా దేవుడు. ఆ యాకోబు ఎవరు? ఇశ్రాయేలు సంతతిని ఎలాగా తీసుకొచ్చాడు అని అంటే, ఈ ఓబద్య గ్రంథంలో ఏం చేశాడంటే 18వ వచనం చదివితే ఈ మాట మనకు అర్థమవుతుంది. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు, ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు అని అన్నాడు. దేవుడు ఒక్కసారి ప్రేమిస్తే, దేవుడు ఒకసారి మాట ఇస్తే, దేవుడు ఒక నిబంధన చేస్తే దాని నుంచి తొలగిపోడు అనే సంగతిని జ్ఞాపకం చేయడానికి నేను మీకు చెప్తున్నాను. యాకోబు ఏషావులు ఇద్దరు కలిసిపోయారు 36వ అధ్యాయంలో, ఆదికాండంలో. ఒకరి మీద ఒకరు పడి ఏడ్చారు. ఆ తర్వాత మనం వెళ్దాం పద అన్నారు. ఆయనేమో షేయూరు అరణ్యంలోకి వెళ్ళాడు, ఈయనేమో ఇటు వెళ్తూ ఉన్నాడు. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఈ సంఖ్యాకాండంలోకి వచ్చిన తర్వాత మోషే ఐగుప్తులోంచి తీసుకొని వచ్చేటప్పుడు ఈ ఎదోమీయుల సంతతి ఇశ్రాయేలు సంతతి మీద ఇంకా పగబెట్టుకొని వారు ఏం చేస్తున్నారంటే, వారు శ్రమలో ఉన్నప్పుడు బాధపడడం, తర్వాత వారి స్థితిని చూసి సంతోషపడడం, ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆనందపడడం, వారు ఇంకా వారిని హింసించడం, వారితో చేతులు కలపడం, ఆ శత్రువులతో ఇలాగ చేస్తే దేవుడు ఏం చేశాడట? ఎవరైతే అలా చేశారో వారిని కొయ్యకాలుతో పోల్చి, కొయ్యకాలంటే ఏంటండి? కొయ్యకాలంటే చెప్పండి. ఒక పంట పండిన తర్వాత దాన్ని కోస్తాం, పైన పంట అంతా తీసేస్తే కింద మిగులుతుంది కదా, స్టెమ్ అంటారు దాన్ని, చిన్న వేరులాగా చిన్న మిగులుతుంది కదా, భూమికి కొంచెం ఎత్తులో ఉంటుంది అది. ఆ కొయ్యకాలంట అది కూడా లేకుండా కాల్చేస్తాడంట దేవుడు. అంటే బొత్తిగా నాశనం చేసేటువంటి దేవుడు. బొత్తిగా నాశనం చేస్తాను అన్నాడు. ఎవరిని నాశనం చేశాడు ఇప్పుడు మరి? ఎదోమీయులను నాశనం చేశాడు. ఎదోమీయులు ఎవరిని నమ్ముకున్నారు? లోకాన్ని నమ్ముకున్నారు, లోకంలో ఉన్న రాజులను నమ్ముకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. సో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏమవుతారట? ఓబద్యాలో ఈ మాట చూడండి, 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. 146 చివరి వచనం చదవండి, కీర్తనలు 146లో. నిరంతరము సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. సో దేవుని యొక్క రాజ్యమే నిరంతరము నిలుస్తుంది. ఆ రాజ్య వారసులు ఎవరు మరి? నీవు నేనే. ప్రకటన గ్రంథంలో మాట ఉంది, 7వ బూర ఊదినప్పుడు అని ఉంటుంది. 7వ బూర ఊదినప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్య పరిపాలకులు ఎవరు? రాజ్యంలో ఉండేటువంటి వారు ఎవరంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, తమ నీతిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వారు. సో వీళ్ళంతా ఎవరు మరి? యెహోవా దేవుణ్ణి ఆనుకొని బ్రతికినటువంటి వారు. సో వీళ్ళంతా ఎవరు? ఆయన నిబంధనలో ఉన్నటువంటి వారు. సో వీళ్ళంతా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బండ మీద నిలబడినటువంటి వారు. కాబట్టి ఇంత గొప్ప అనుభూతి, ఇంత గొప్ప ఆత్మీయ భద్రత నీకు నాకు ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వేం చేయాలి? నా జీవిత కాలమంతా, నేను బ్రతుకు కాలమంతా నేను కీర్తిస్తాను. నేను బ్రతుకు కాలమంతా, నేను ఎన్ని రోజులు ఇక్కడ బ్రతుకుతానో అంతకాలం నేను ఎవరిని నమ్ముకుంటున్నాను? నిన్ను నమ్ముకుంటున్నాను. ఈ లోకంలో నరులను, రాజులను నమ్ముకోవట్లేదు. ఎందుకంటే వారి ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వారి అస్తిత్వము కొంతకాలమే ఉంటుంది. కొంత ఏజ్ వచ్చాక వారు వెళ్ళిపోతారు. కానీ నిరంతరం ఉండేవారు ఎవరు? దేవుడే. నిరంతరం ఉండే నీవు నాకు దేవుడుగా ఉన్నావు ప్రభువా. నేను నీవిచ్చిన స్వరూపాన్ని కోల్పోయాను, కానీ క్రీస్తు యొక్క సారూప్యతలోకి నన్ను మళ్ళీ తిరిగి నడిపిస్తూ ఉన్నావు. సో క్రీస్తు యొక్క సారూప్యతలోకి నడపడానికి నువ్వు ఇంత గొప్ప పరిచర్యని నా జీవితంలో అనుగ్రహిస్తూ వస్తున్నావు. సో ఇలాగా చెబుతూ పోతే నన్ను నువ్వేం చేసావు? నన్ను క్రియేట్ చేసావు, నన్ను నా పక్షం నువ్వు పోరాడుతూ ఉన్నావు, నాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నావు, నా మనసు తేలికపరుస్తూ ఉన్నావు. ఆ తర్వాత నాకు అన్నీ దయచేస్తూ ఉన్నావు. సందర్భాన్ని బట్టి, నేను అడిగిన దాన్ని బట్టి నువ్వు నాకు ప్రతిదీ ఇస్తూ ఉన్నావు. నేను ఎక్కడైతే సాతాను బంధకాల్లో పడిపోతుండగా నన్ను ఇలా విడిపించేస్తున్నావు. ఏమన్నాం? క్రియేటర్, డిఫెండర్, ప్రొవైడర్, లిబరేటర్ అని చెప్పాను ఇక్కడ.
సో ఇన్ని రకాల లక్షణాలని వారు గమనించారు ఇశ్రాయేలు ప్రజలు. సో ఒక కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఎలా రావాలండి? ఒకరి గురించి పొగడాలంటే, ఒకరి గురించి చెప్పాలంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం నీకు తెలవాలి. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవాకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. ఆయనకు తగిన మహిమ నువ్వు చెల్లించాలంటే ఆయన స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని ఉండాలని చెప్తాను నేను ఎప్పుడు. మన ఇంటికి వచ్చేటువంటి వారు ఎవరో ఆయన తెలుసుకుంటే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ నువ్వు మిస్ అవ్వద్దు. ఒక ఆరాధికుడు నోటికి ఏదొస్తుంది మాట్లాడడము, ఏదోలే అని చేసే ఆయన హృదయ అంతరంగమును పరిశోధించేటువంటి వాడు. సో నీ హృదయంలో నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు ఆయన స్తుతించాలి. సో అందుకే మీ పెదవులు ఆరాధిస్తున్నాయి కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంటుందని ప్రభు అంటాడు. అలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడాడు. సో నిజ ఆరాధికుని యొక్క ఉద్దేశం ఎలాగ ఉండాలి? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది నువ్వు ఎలా పొందుకున్నావో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని అనేటువంటి మాటను ఆధారం చేసుకొని ఆయన ఉత్తమ